హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం నవాబ్ కేఫ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ఏటీవీ యాప్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ తాతకి నవాబ్ కాలం నాటిది కేఫ్ అయితే ఉంటుంది గైస్. అయితే హీరో వాళ్ళ తాత చనిపోతారు. అయితే హీరో వాళ్ళ డాడీ ఆ కేఫ్ని అయితే నడుపుతుంటారు గైస్. ఆ కేఫ్కి మంచి పేరు అయితే ఉంటుంది గైస్. అక్కడ చాయ్ అంటే చాలా ఫేమస్ అయితే ఉంటుంది. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. హీరోకి ఏంటంటే ఫారెన్ వెళ్ళాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని అయితే ఉంటుంది గైస్. వాళ్ళ నాన్న చెప్పే మాటలైనా ఆ కేఫ్ అంటే కూడా హీరోకి అయితే ఇష్టం ఉండదు. హీరోకి ఫారెన్ వెళ్ళాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని అయితే ఉంటుంది గైస్. ఇలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత విలన్కి ఏంటంటే ఆ కేఫ్ మీద కన్ను అయితే పడుతుంది గైస్. అక్కడ షాపింగ్ మాల్ కట్టాలి, ఆ కేఫ్ అక్కడి నుంచి తీసేసి షాపింగ్ మాల్ కట్టాలని అయితే అనుకుంటాడు విలన్. అయితే వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలని అయితే అనుకుంటాడు గైస్. వాళ్ళు దాని తర్వాత ఏం జరిగింది, మరి విలన్ అనుకున్నట్టు అక్కడి నుంచి కేఫ్ తీసేసి షాపింగ్ మాల్ కట్టాడా, మరి హీరో వాళ్ళ నాన్నకి ఎంతో ఇష్టమైన ఆ కేఫ్ని ఆ విలన్ చేతికి అందకుండా చేశాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఏంటంటే హీరో వాళ్ళ డాడీ మధ్య వచ్చే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, సూపర్గా అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్లో. మళ్ళీ హీరోకి ఫ్రెండ్గా చేసిన అతను హీరో మధ్య వచ్చే సీన్స్ కూడా హిలేరియస్గా అనిపిస్తాయి. అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. మధ్యలో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది గైస్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ చాలా ఎమోషనల్గా అవుతుంది గైస్. ఆ ఎమోషన్ కూడా మనకి కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. మెయిన్లీ రాజీవ్ కనకాల గారు అయితే ఆ ఫాదర్ రోల్లో సూపర్గా చేశారు గైస్. ఆ ఎమోషన్ సీన్స్లో మాత్రం సూపర్గా చేశారు. మనకి కంటతడి పెట్టించేలా ఎమోషన్ సీన్స్ అయితే రాసుకున్నారు గైస్. ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో కూడా సూపర్గా చేశారు. ఆ క్యారెక్టర్లో హీరో మాత్రం చాలా బాగా చేశారు గైస్. హీరోయిన్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల ప్రాసెస్ అందరికీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అక్కడక్కడ వచ్చే హ్యూమర్ తోటి, అక్కడక్కడ వచ్చే కొన్ని లవ్ ట్రాక్ తోటి మూవీని అలా తీసుకెళ్తారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఎమోషనల్గా డైవర్ట్ అవుతుంది గైస్. చాలా ఎమోషనల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు గైస్. మూవీ ఏంటంటే కొత్తగా ఏమి ఉండదు, పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు. బట్ మూవీ ఏంటంటే మనకి ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయలేదు, ఒక మంచి మూవీ చూసామైతే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్లీ ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం బాగా రాసుకున్నారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. మన ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతాం కూడా, ఆ సీన్స్ అలా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అలా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ మెయిన్లీ సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. ఎండింగ్ కూడా ఇంకా సూపర్గా అనిపిస్తుంది గైస్. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను గైస్. వాచ్ చేయండి, సూపర్ ఉంది మూవీ. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఈ వీకెండ్ ప్రెజెంట్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను హైలీ. ప్రెజెంట్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.